కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీలో లోక్సభ, రాజ్యసభని రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకొని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు పెట్టామని ఎంపీ బలరాం నాయక్ తెలిపారు. భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడి పేరు మార్చడం మూర్ఖత్వమన్నారు. తీసుకురాలేదు లోకసభలో, రాజ్యసభలో. దానితోని పాటు ఆల్ అసెంబ్లీ, ఆల్ స్టేట్ ప్రపోజల్ తీసుకొని బాపూజీ ఒక ఎన్ఆర్ఈజీఎస్ లో పేరును పెట్టడం జరిగింది. చాలా మూర్ఖత్వం. ఎవరు వినకుండా అమిత్ షా గారు, అదేవిధంగా మోడీ గారు కానివ్వండి. కాబట్టి ఎన్ఆర్ఈజీఎస్ 40% స్టేట్ గవర్నమెంట్, 60% సెంట్రల్ గవర్నమెంట్ అని పెట్టి మన దగ్గర ముందు డిపాజిట్ చేసుకున్న తర్వాతనే డబ్బు రిలీజ్ చేయాలని. ఇది ఒకటే కాదు, మన రాష్ట్రానికే కాదు, భారతదేశంలో చేసిన ఈ యొక్క ప్రయోజనం ఇదొక మార్పును తీసుకొచ్చి పార్లమెంట్లో బిల్లు పెట్టి మేము ఎగ్నెస్ట్గా చేసిన ఆ బిల్లు పెట్టి దర్వాజాలు వేసి కూడా బిల్లును పాస్ చేసుకున్నాం. దీని అంత మూర్ఖత్వం ఏది లేదు. మెజార్టీ లేకున్నా ప్రతిపక్షాలు సిపిఐ, సిపిఎం, మేము అందరూ ఆల్ పార్టీ, అపోజిషన్ పార్టీ బయటికి వచ్చేసినా కూడా వాళ్ళు బిల్లు పాస్ చేసుకున్నారంటే ఎంత మూర్ఖత్వమో మీరు ఆలోచన